హరే కృష్ణ విజయ్ ప్రభు. చెప్పాలి. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలామంది జనాలు బద్ధకస్తులు తయారవుతున్నారు. అంటే బద్ధకం అంటే ఇంగ్లీష్లో లేజినెస్. ఈ లేజినెస్ అనేది ఎందుకు వస్తుంది అనేది కొద్దిగా క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లేజినెస్ ఎందుకు వస్తుందంటే లైఫ్లో క్లారిటీ లేని వాళ్ళకు వస్తుంది, లైఫ్లో ఏ గోల్ లేని వాళ్ళకు వస్తుంది, అలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన లైఫ్ మనకి ఒక క్లారిటీ ఉంది, మన లైఫ్ని మంచిగా చూపించుకోవాలి, మంచిగా మన లైఫ్ని మంచిగా ఒక అనుభవించాలి, దాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఎవరికి రాదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇల్లు పని దొంగ. ఈ లేజినెస్ అనేవాళ్ళు పని దొంగ, ఏ పని చేయడం రాదు, అది అలవాటు అయిపోతుంది. ఒక రకంగా ఏంటంటే వాడు తిరిగే నేచర్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు అంటే తెలివి లేని వాళ్ళతోటి, లేదంటే ఏ పని చేయని వాళ్ళతోటి ఆ సాంగత్యంలో ఉంటే వీడు ఇంకా పనికి రాకుండా అవుతాడు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు లేజినెస్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ ఏం చేయాలంటే, బాగా బిజీ ఉన్న మనుషుల మీద పడేయాలి. బిజీగా పనులు చేస్తారు, బిజీగా ఆలోచిస్తారు, స్పీడ్గా అప్డేట్ అవుతారు. అలాంటి వ్యక్తుల మధ్యలో పెట్టాలి వీళ్ళని. పెడితే ఏమవుతాయంటే అంతో కొంత వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ ఎప్పుడు ఆఫ్ అయిపోయింది, మైండ్ అనేది ఎప్పుడు ఆఫ్ అయిపోయింది కాబట్టి లేజినెస్ ఒళ్ళంతా పాకిపోతుంది. ఎందుకంటే క్లారిటీ లేదు వాళ్ళకి. సర్లే చూద్దాంలే, రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే జీవితంలో అని. మళ్ళీ అట్లాంటప్పుడు ఏమవుతాయంటే వాళ్ళకి కొంతమంది బద్ధకస్తుల వాళ్ళ జీవితంలో అన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి, అది కూడా సమస్యగా మారుతాయి. అర్థమవుతుందా? అన్నీ, అది లైఫ్లో ఆ ఫుడ్ కావచ్చు, జీవితంలో ఏదైనా కావచ్చు, అన్నీ రెడీగా వచ్చేస్తాయి. అది కూడా మనిషి ఏమవుతాయంటే కొన్ని సందర్భాల్లో ఇంకా మొద్దు పారుతాడు. అట్లాంటి ఇమీడియట్లీ తీసేయాలి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలి. ఎక్కడైతే స్పీడ్గా రియాక్ట్ అవుతారో కొంచెం హార్డ్ మనుషుల దగ్గర పెట్టాలి. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సరే లైట్ అనిపిస్తుంది, కానీ తర్వాత కష్టమవుతుంది. తర్వాత ఏం కష్టమవుతాయంటే, తర్వాత వాళ్ళకు ఒక వయసు వచ్చి, ఒక ఏజ్ వచ్చి, ఒక ఆలోచన వచ్చి, అలాంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది అంటే వాడికే రియలైజ్ అవుతాడు, అరే ఆ టైంలో నేను ఒట్టిగా టైం వేస్ట్ చేసిన, ఖాళీగా తిరిగిన, ఏది ఆలోచించలేదు. అప్పుడు బాధపడతాడు. అప్పుడు బాధపడ్డప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ టైం మళ్ళీ తిరిగి రాలేదు అనిపిస్తుంది. చూడు, ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది సమయం. అది పోతే తిరిగి అస్సలు రాదు. కానీ ఆ సమయాన్ని ఈ రోజుల్లో ఎలా వాడుకుంటున్నాం, మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి గంట చాలా విలువైంది. వెళ్ళిన సమయం మళ్ళీ రాదు. మనం పోతున్న అంటే మిస్ అవుతున్న పనులు మళ్ళీ చేసుకోవచ్చు, అది ఇంకోలా మార్చుకోవచ్చు. కానీ మన దగ్గర విలువైన సమయము సర్టెన్ టైంలో ఉంటుంది, అది పోతే మళ్ళీ రాదు. ఆ టైంలో మనం కరెక్ట్ వాడుకోవాలి, అది మన కోసం వాడుకోవాలి. ఫస్ట్ నీ కోసం నువ్వు వాడుకో సమయం, నువ్వు సెట్ అయిన తర్వాత ఆ సమయము ఎవరికన్నా వాడుకోవచ్చు. కానీ ఏ రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఆ సమయం మొత్తము తెలియకుండా వేస్ట్ అవుతుంది. అంటే అవగాహన లేదు చాలామందికి, ఇప్పుడున్న యువత వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవగాహన లేదు. అంటే టైం వాల్యూ లేదు, జీవితంలో క్లారిటీ లేదు, వాళ్ళ మైండ్ సగం ఆగిపోయింది, తర్వాత చూసుకోవచ్చులే అని. అది తెలియకుండా మైండ్ ఎంత మొద్దుబారిపోతే, ఎంత తగ్గిపోతే, ఎంత ఆగిపోతే అంత మొద్దుబారిపోయినట్టు తయారవుతాడు మనిషి, లేజీగా తయారవుతాడు. అలాంటి వ్యక్తి వెంటనే అతను ఉన్న సాంగత్యాన్ని వదిలేయాలి, అతను తిరుగుతున్న వాతావరణాన్ని వదిలేయాలి, అతను చేస్తున్న పనులని వదిలేయాలి. ఫస్ట్ ఆయన అక్కడ ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి వెంటనే ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకొని బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావచ్చు, బాగా ఆలోచించే వ్యక్తుల సాంగత్యంలో తిరగాలి. ఫస్ట్ వాళ్ళకి లైఫ్ గురించి ఒక అవగాహన రావాలి, జీవితం పట్ల ఒక అవగాహన రావాలి, టైం గురించి వాళ్ళకి తెలియాలి, సమయం విలువ తెలుసుకోవాలి, మనుషుల విలువ కావచ్చు, మాట విలువ కావచ్చు, ప్రతి పని విలువ కావచ్చు, పోతే ఆ సమయం మళ్ళీ రాదనే విలువ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. జీవితం గురించి క్లారిటీ లేకపోయిన వాళ్ళు లేజినెస్ ఉంటారు, జీవితంలో ఏ గోల్ లేని వాళ్ళు కూడా లేజినెస్తో ఉంటారు, జీవితం మీద అసలు ఇంట్రెస్టే లేని వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు. సో అది ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం కాదు,
వాళ్ళకే పెద్ద సమస్యగా మారుతుంది కొంతకాలం తర్వాత. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది వాళ్ళ తల్లిదండ్రులకు భారము, వాళ్ళకి భారము, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి భారము. అంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అవుతారు. అరే వాడిలాగా ఉండకూడదు, వాడిలాగా ఆలోచించకూడదు, మనం ఇట్లా ఆలోచిస్తే వాడిలాగా తయారవుతాం. సో అట్లా మనం తయారు కావద్దు అని ఒక ఎగ్జాంపుల్గా వెళ్తాం. మనం పాజిటివ్ కాదు నెగిటివ్ అవుతాం. సో మనకి మనం ఉపయోగపడకపోగా అందరికీ ఒక ఎగ్జాంపుల్గా అయిపోతాం మనం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అందరిది వదిలేసి మన జీవితం మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామని చూసుకోవాలి. దీని పట్ల అవగాహన రావాలి ఫస్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అంత అయిపోతున్నారు, లేట్గా అయిపోతున్నారు. మైండ్ అవసరం లేని పరికరాల్లో పెడుతున్నారు, ఫోన్స్లలో పెడుతున్నారు, అవసరం లేని మీటింగ్స్లలో పాల్గొంటున్నారు, అవసరం లేని సాంగత్యంలో తిరుగుతున్నారు. అది అన్నెసెసరీ. మైండ్ని ఇంకా షార్ప్గా తయారు చేసుకునే కార్యక్రమాల్లో వెళ్తలేరు, మైండ్ని షార్ప్ చేసుకునే పనులకు వెళ్తలేరు, మంచి మాటలు వింటలేరు, మంచి మంచి విషయాల గురించి తెలుసుకోవట్లేరు, జీవితం గురించి ఒక అవగాహన కల్పించే వాళ్ళతోటి మాట్లాడతలేరు, ఇంకా మొద్దుబారిపోతున్నారు. పైగా అలాంటి లేజినెస్లో ఉన్న వాళ్ళు అవసరం లేని తాగుడు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, అవసరం లేని రుచుల బానిసత్వంగా అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవితం మీద క్లారిటీ లేదు కాబట్టి, మిగతా సమయం అంతా వాళ్ళకు ఉంది కాబట్టి ఆ సమయం మొత్తం అవసరం లేని విషయాలకి, అవసరమే లేని అలవాట్లకి వాడేసుకుంటున్నారు. ఇంకేమవుతుంది, మైండ్ ఆఫ్ అయిపోతుంది, నీ మాట వినని స్టేజ్లో నీ యొక్క బాడీ తయారవుతుంది. అందుకే అంటున్నా, ఎప్పుడైతే మన మైండ్ మొద్దుబారిపోతుంది అనే టైంలోనే మనం దాన్ని గమనించాలి. గమనించి వెంటనే దాన్ని స్ట్రక్చర్ తయారు చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. నా శరీరం, నా ఆలోచన, నా మాట వింటలేదు అన్నప్పుడే దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలర్ట్ కావాలి, తక్కువ అలర్ట్ కావాలి, జీవితం పట్ల అలర్ట్ అయ్యి, అరే నేను రోజు ఎందుకో తెలియకుండా, నాకు తెలియకుండా నా సమయం పోతుంది, నాకు తెలియకుండా నా జీవితంలో ఇంట్రెస్ట్ పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే టైంలోనే మనల్ని మనం గుర్తించాలి. మనల్ని మనం గుర్తించి ఒక్కొక్క స్టెప్ తీసుకొని అవగాహన ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అనిపిస్తుంది, ఎలా మార్చుకోవాలి ఆలోచన, ఇవన్నీ ఇప్పుడు మొబైల్లో మనము అనేక విషయాలు మనం వింటున్నాం, కానీ మన జీవితంలో ఉపయోగపడేటి ఏవి కూడా వినట్లేం. మనం బయట చాలా తిరుగుతున్నాం, కానీ మంచి అలవాట్లు ఉన్న సాంగత్యంలో మనం తిరగట్లేము. మనం సమయం మొత్తానికే వృధా చేస్తున్నాం. అదే వృధా చేసే సమయం మంచి అలవాట్లు, మంచి మాటలు, జీవితం పట్ల ఇంట్రెస్ట్, జీవితం పట్ల ప్యాషన్, ఇవి మనం నేర్చుకోవట్లేం. పొద్దున్నే లేస్తే పడుకునే వరకు జీవితాన్ని ఎలా గడపాలని చూస్తున్నాం, కానీ ఎంత బాధ్యతగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత ఉపయోగపడేలాగా మనం గడుపుతున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అది మనం తెలుసుకుంటేనే మన బాడీ కావచ్చు, మన లేజినెస్ పోతుంది. ఒక టైం టేబుల్ అయితే ఉండాలి, ఒక సిస్టమేటిక్ ఉండాలి. మనిషి లేజినెస్ పోవాలంటే ఒక సిస్టమేటిక్, పొద్దున్నే లేవడమో, లేకుంటే ఈ టైంకి ఇది చదువుకోవడమో, ఈ టైంకి వీళ్ళతో మాట్లాడడమో, ఈ టైంకి ఇది ఫుడ్ తినడమో, ఈ టైంకి ఇలాంటి విషయాలు, కొంత సమయము కొన్ని విషయాలు వినడానికి కేటాయాలి, కొంత సమయము కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయాలి, కొంత సమయము నేచర్లో ఉండడానికి, కొంత సమయము పొద్దున్నే లేయడానికి, కొంత సమయము కాస్త బయట తిరగడానికి. ఇట్లా టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానివల్ల మనకి తెలియకుండా లేజినెస్ పోతుంది, మనకి సమయం వృధా కాకుండా ఉంటుంది, కొత్త విషయాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫస్ట్ జీవితం పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి, కొత్త పని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది యూజ్ చేసుకోవాలి. ఇది మనం డిజైన్ చేసుకుంటే మెల్లమెల్లంగా మనలో ఉన్న దరిద్రాలు పోతాయి, మనలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. వెంటనే మారిపోదు జీవితం, వెంటనే నీ యొక్క బద్ధకం కావచ్చు, వెంటనే నీ యొక్క లేజిని ఏది పోదు. ఒక క్రమబద్ధంగా మార్చుకోవాలి, సిస్టమేటిక్గా, వన్ బై వన్ అట్లా మార్చుకోవాలి. దినచర్య మార్చుకోవాలి, జీవన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. మనల్ని మనం గుర్తించాలి, మన జీవితం ఎటువైపు వెళ్తుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎంత దరిద్రంగా తయారవుతుంది, ఎంత అంటే ఆగిపోయింది మన మైండ్. దీన్ని మనం గుర్తించగలిగితేనే మనం దీని నుంచి ఏం మార్చుకోవాలి, ఏం మార్పు చేయాలి, ఎలాంటివి తీసేయాలి, ఇవనేది క్లారిటీ వస్తుంది. ఇట్లా చేస్తే క్లారిటీ, కొంచెమైనా మార్పు రావచ్చు, మొత్తం మార్పు రాకపోవచ్చు, కొంతమైన మార్పు రావచ్చు, కొంచెం మార్పు
జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ముందు ఆ కొంచెం అనే మార్పుని మనం తయారు చేసుకోవాలి, సృష్టించుకోవాలి, దానికోసం పరిగెత్తాలి. దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. ఓకే ఓకే. అట్లా అంటే మీరు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, ఉండాలి. అయితేనే బద్ధకష్టం అనేది పోతుంది. ఇంట్రెస్ట్ మళ్ళీ ఒకటి సిస్టమేటిక్ ఉండాలి, ఒక సిస్టమేటిక్ టైం టేబుల్, లేవడం పడుకోవడం కానీ ఈ సమయానికి ఇది చేయడం కానీ. అవును. ఓకే ఓకే. అట్లా ఉంటే కొంచెం మార్పు అనేది రావాలి. మనిషికి పూర్తి స్థాయి మార్పు ఎప్పుడు వస్తుంది? కాస్త మార్పు నుంచే కదా వచ్చేది. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంతలో కొంత చేంజ్ అవుతుంది. ఓకే.